దేవుడు ఒక రోజు మనకి ఇవ్వకపోతే మనకు లైఫ్ ఎక్కడదండి? మనకు జీవితం ఎక్కడ చెప్పండి? కొంతమంది నా బలమే, నేనే, నా జ్ఞానమే, నా తెలివితే, నీ జ్ఞానం ఏం చేయను? మన బలం మన జ్ఞానం ఏం చేయనంటే అవి మనం బ్రతికిస్తానే అనుకుంటున్నారా? తప్పు. దేవుడు అనేవాడు మన విషయంలో ఇలా లేకపోతే మనం ఏమైపోతాం? ఇశ్రాయేలు అడిగిన ప్రతిసారి, స్పందించిన ప్రతిసారి ఆయన జోక్యం చేసుకొని ఎక్కడ వారి విషయం ఇది కాకుండా సహాయపడ్డాడు. దేవుని స్తోత్రం. ఇలాంటి వాడు ఎంత మేలు పొందినోడు ఈయన ద్వారా ఎట్లుండాలి ఏమండి? ఎంత బాగుండాలి? చర్చికి ఎంత క్రమంగా రావాలి, ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయనకి, ఏమంటే ఆయనకి ఎంత సాక్షిగా మనం బ్రతకాలి చెప్పండి. కానీ వీళ్ళు ఎట్లున్నారో చెబుతాను మీకు. ఒకసారి చూద్దాం. అదే 78వ కీర్తన. నీ సొంత మాటలు ఏం చెప్పను, కల్పించుకొని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వాక్యంలో ఉన్నది ఉన్నట్టే చూపించి చెప్తున్నా. 17వ వచనం చదువునా? 78:17. అయినను ఎంత అనుభవించినా, దేవుని దగ్గర నుంచి ఎంత పొందుకున్న అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచు పాపిస్తున్నారా అని అనాలనిపించింది. ఆయన ద్వారా ఎంత మేలు పొందినవాడు ఎట్లుండాలి? అయినను వారు ఇంకను యెహోవాకు విరోధముగా. ఆయనంటే పట్టలేక ఎవరంటే చెప్పండి, ఎవరంటే పట్టలే? ఇప్పుడు నీళ్ళు అడిగి ఇచ్చాడే, ఆకలండి ఇచ్చాడే, ఎండ పడుతుంటే మేఘాన్ని అడ్డు పెట్టాడే, చీకటి పెడితే దారి చూపించాడే. హలో, మీకు అర్థమైందని నా నమ్మకం. జాగ్రత్తగా నమ్మలేదు. దప్పికయ్యా అంటే మంచి నీళ్ళు ఇచ్చాడే, బట్టను తీసి సముద్రానికి బాయి చావులో పంపించాడే. ఆగవుతుంటే అన్ని పెట్టి కడుపు నింపాడే, కడుపు వాళ్ళకి తిన్నారే. అయినను అలాంటి దేవుడు వాళ్ళకి ఏమైపోయాడు? విరోధి శత్రువు అయిపోయాడండి. ఏమంటే ఉండొచ్చా చెప్పండి? ఎంత చేసిన ఆయనకి విరోధంగా ఉండవచ్చా? మేమన్నట్టు చూస్తున్నారు. మీరు కాదు ఇశ్రాయేలీయులు. ఒకసారి చేతులు తల్లి చెప్పండి, గట్టిగా చెప్పండి, ముగిస్తా. వినండి. విరోధంగా ఉండొచ్చా? ఎంత చేసిన దేవునికి విరోధముగా పాపం చేయొచ్చా? నాకు వేరుగా ఉండి మీరు